గుడ్ మార్నింగ్ సార్. 5,00,000లో ఇందిరమ్మ ఇల్లు ఎలా కట్టుకోవాలి అని క్లారిటీ ఇచ్చే చార్ట్ గానీ, లేదా షీట్ గానీ మన దగ్గర ఏదైనా అవైలబుల్‌గా ఉందా? ఓకే. మీరు అన్న విధంగా తప్పనిసరిగా అట్లా వివరాలతో కూడుకున్న ఫ్లెక్సీస్ కూడా మేము తయారు చేయడం జరిగింది. సో, ఇది ఆ ఫ్లెక్సీ ఇదే. మేము మండలానికి ఒక పైలట్ విలేజ్‌ని తీసుకున్నాము. ఆ పైలట్ విలేజ్‌లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ ఫ్లెక్సీని లబ్ధిదారులకి ఒక ఇందిరమ్మ ఇల్లు 5,00,000లో ఎలా కట్టొచ్చు ఐటెమ్ వైస్‌గా రేట్లతో పాటు, క్వాంటిటీతో పాటు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీస్ అన్నీ కూడా మీరు పైలట్ విలేజ్ గ్రామ పంచాయతీలో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా పునాది తవ్వి మట్టి నింపడానికి ఒక రూ. 19,000, అట్లాగే 150 సిమెంట్ బస్తాలు పడతాయి. దానికి ఒక 42,000 అని, స్టీలు 800 కిలోలు పడతాయని చెప్పి దానికి ఒక 45,000 అవుతాయని, తర్వాత 20 కంకర వాడుక 4 ట్రాక్టర్లు అవుతాయి. దానికి 14,000 అయితాయని, అట్లా అదేవిధంగా 40 కంకర 2 ట్రాక్టర్స్ అయితాయని చెప్పి, ఇసుక రవాణా ఓన్లీ 8 ట్రాక్టర్ల ఇసుక రవాణా చార్జ్ 8 ట్రాక్టర్ల ఉసుక పడుతుంది ఒక ఇందిరమ్మ ఇంటికి. దానికి ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే బేర్ చేసుకోవాలని, అట్లాగే గ్రానైటు, తర్వాత ఈ ఈ సిమెంట్, మన మేస్త్రి చార్జెస్, లేబర్ చార్జెస్ ఇవన్నిటికి కూడా సంబంధించిన అన్ని కూడా 5,00,000లో ఏ రకంగా వస్తుందో ఈ రకంగా ఈ చార్ట్‌ని మేము ఆ జీపీలో ఫ్లెక్సీ రూపంలో వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరిగింది.